నమస్కారం ఎస్డివి న్యూస్ కి స్వాగతం. ముందుగా ఈనాటి ముఖ్య అంశాలు. న్యూ ఇయర్ సందర్భంగా పలు ఆంక్షలు విధించిన పోలీస్ కమిషనర్ క్రాంతి రాణా టాటా. నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరిక. నగరంలోని ప్రధాన రోడ్లు ఫ్లైఓవర్లు మూసివేస్తున్నట్లు ప్రకటన. 32వ డివిజన్లో 17 లక్షల వ్యయంతో నిర్మించనున్న ఎస్సీ కమ్యూనిటీ హాల్ పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే మల్లాది విష్ణు. సీఎం జగన్ తోనే రాష్ట్ర అభివృద్ధి సాధ్యమని వెల్లడి. మున్సిపల్ కార్మికుల డిమాండ్ల పరిష్కారంపై చర్యలు తీసుకుంటామన్న మంత్రి ఆదిమూలపు సురేష్. కార్మికుల సమ్మె ప్రజలపై ప్రభావం చూపకుండా అన్ని చర్యలు తీసుకుంటామని స్పష్టం. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో జిల్లాలో ఓటరు చైతన్యంపై ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించున్నామన్న కలెక్టర్ ఢిల్లీరావు. పోలింగ్ కేంద్రాలు ఎక్కడ ఉన్నాయో తెలియజేసే విధంగా ప్రజలకు చైతన్యం కలిగిస్తామని వెల్లడి. ఇక డీటెయిల్స్ చూస్తే 2024 నూతన సంవత్సర వేడుకలు జరగనున్న నేపథ్యంలో నగర పోలీసులు నగర వాసులకు పలు ఆంక్షలు విధించారు. దేశవ్యాప్తంగా న్యూ ఇయర్ వేడుకలను ప్రజలందరూ ఘనంగా జరుపుకునే సంగతి తెలిసిందే. అయితే రాష్ట్రంలో నెలకొన్న కరోనా విపత్తు పరిస్థితుల దృష్ట్యా నగర పోలీసులు నగరంలో పలు ఆంక్షలు విధించారు. సెక్షన్ 30, 144 సెక్షన్ అమల్లో ఉంటాయని చెప్పారు. కరోనా నేపథ్యంలో ప్రజలందరూ జాగ్రత్తగా ఉండాలన్నారు. జనం గుంపులుగా ఉండడంతో కరోనా వ్యాపించే ప్రమాదం ఉందన్నారు. బందర్ రోడ్డు, బీఆర్టీఎస్ రోడ్డు, ఫ్లైఓవర్లు మూసివేస్తామన్నారు. సెక్షన్ 144 సిఆర్పిసి ఉన్నాయి. దీని ప్రకారం ఏంటంటే ఎక్కడ కూడా వితౌట్ పోలీస్ పర్మిషన్ మోర్ దెన్ 5 పీపుల్ ఎక్కడ చోట గుమ్ముకూడకూడదు. ఇది నా ఫస్ట్. తర్వాత మీ అందరికీ తెలుసు ఈ కరోనా కొత్త వేరియంట్ కూడా వస్తుంది. సో అందరూ కూడా దాన్ని దృష్టిలో పెట్టుకుని తగిన ప్రికాషన్స్ తీసుకోవాల్సిందిగా కోరుతున్నాను. తర్వాత ట్రాఫిక్ రెస్ట్రిక్షన్స్, ఎస్పెషల్లీ ఎంజీ రోడ్లో అయితే ట్రాఫిక్ కంప్లీట్గా రెస్ట్రిక్ట్ చేయబడుతుంది. ఎవ్రీ ఇయర్ చేసినట్టే మనం చేస్తాము. అదేవిధంగా బీఆర్టీఎస్ రోడ్ కూడా. తర్వాత ఫ్లైఓవర్స్ అన్నీ కూడా క్లోజ్ చేయబడతాయి. ఎస్పెషలీ బెంచ్ సర్కిల్ దగ్గర 2 ఫ్లైఓవర్స్, దుర్గా ఫ్లైఓవర్, తర్వాత సివిఆర్ ఫ్లైఓవర్ మీద కూడా మనం ఎటువంటి ట్రాఫిక్ కూడా మనం అలో చేయము. తర్వాత ఈ స్టార్ హోటల్స్ కానివ్వండి, క్లబ్స్, రెస్టారెంట్స్లో ఈ ఫంక్షన్స్ పెట్టే వాళ్ళు ముందుగా పోలీస్ పర్మిషన్ తీసుకోవాలి. లిక్కర్ తీసుకోవాలి అంటే ఎక్సైజ్ డిపార్ట్మెంట్ పర్మిషన్ కూడా తీసుకోవాలి. అంటే అప్పటికప్పుడు వాళ్ళు పర్మిషన్ ఇస్తారు. తర్వాత ఈ కోవిడ్ రెస్ట్రిక్షన్స్ పాటిస్తూ సోషల్ డిస్టెన్సింగ్ పెట్టుకొని వాళ్ళ కెపాసిటీలో 60 to 70% వరకే వాళ్ళు పెట్టుకోవాలి. అంటే ఓవర్ క్రౌడింగ్ అనేది చేయకూడదు. తర్వాత బయట ఎక్కువ శబ్దంతో డీజేస్ అవి పెట్టకూడదు. పక్కన వాళ్ళకి ఇన్కన్వీనియన్స్ జరిగేటట్టు పెట్టకూడదు. ఈ అన్నిటికీ మించి సిటీలో చూస్తుంటాము 31st నైట్ అంటే అందరూ కూడా అంటే బాయ్స్ అండ్ గర్ల్స్ ఇంక్లూడింగ్ ఎల్డర్స్ కూడా ట్రిపుల్ రైడింగ్ చేయడము, లేకపోతే కార్లు. సీఎం జగన్మోహన్ రెడ్డితోనే రాష్ట్ర అభివృద్ధి సాధ్యపడుతుందని ఎమ్మెల్యే మల్లాది విష్ణు అన్నారు. 32వ డివిజన్ అయోధ్య నగర్లో 17 లక్షల వ్యయంతో ఎస్సీ కమ్యూనిటీ హాల్ అభివృద్ధి పనులకు నగర డిప్యూటీ మేయర్ అవుతూ శ్రీశైలజరెడ్డి, కో-ఆప్షన్ సభ్యురాలు గుండె సుభాష్ని, వైసీపీ డివిజన్ ఇన్ఛార్జ్ గుండె సుందర్ పాల్ తో కలిసి ఆయన భూమి పూజ నిర్వహించారు. గత ప్రభుత్వంలో డివిజన్లో ఎటు చూసినా సమస్యలే కనబడేవని అన్నారు. ఈ ప్రభుత్వంలో పరిస్థితి పూర్తిగా మారిపోయినట్లు మల్లాది విష్ణు వెల్లడించారు. పాల్గొని ఈరోజు అలాగే మిగతా పెద్దల డివిజన్ పెద్దలందరూ కూడా సుందర్పాల్ కానీ, గౌసర్ గారు కానీ, డిప్యూటీ మేయర్ గారు కానీ, ఇంకా పెద్దలందరూ డివిజన్ పెద్దలందరూ కూడా ఈ కార్యక్రమానికి ఇచ్చేశారు. కాబట్టి అన్ని రకాలుగా 10 మందికి ఉపయోగపడే విధంగా ఈ హాల్ని తీర్చిదిద్ది ఈ జనవరి ఎండింగ్లోపే పూర్తి చేస్తామని చెప్పని కూడా ఈ సందర్భంగా మనం చేసుకుంటూ ప్రతి డివిజన్లోనూ ప్రజలకి సంబంధించినటువంటి అవసరాలు ఏమున్నాయి, దాన్ని ఏ విధంగా మనం పరిష్కరించాలి అని చెప్పని కార్యక్రమమే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎజెండా. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఖచ్చితంగా ఈ ప్రజలకి మేలు చేసే కార్యక్రమం చేస్తుంది. దీంతోపాటు ఈ నెల జనవరి 19వ తారీఖు విజయవాడ నగరంలో సోషల్ జస్టిస్కి చిహ్నంగా భారత రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ గారి విగ్రహాన్ని గౌరవ ముఖ్యమంత్రి గారు ఆవిష్కరించడం జరుగుతుంది. దానికి ఒక ప్రొసీజర్ పెట్టారనమాట. ప్రతి సచివాలయం నుంచి పరిధిలోనే 32 డివిజన్ పరిధిలో
ఈ రోజున ఎస్సీ కమ్యూనిటీ హాల్కి పూజా కార్యక్రమం జరిగింది. ఈ రోజున 17 లక్షలతో ఎప్పటి నుంచో ఎస్సీలు అనుకున్న విధంగా మండపం లేదు, ఇందులో నివసించేదంతా పేదవారు కాబట్టి ఎక్కువ రోడ్ల మీద ఫంక్షన్లు చేసుకుంటున్నారనే ఉద్దేశంతో ఎమ్మెల్యే గారు దృష్టికి తీసుకెళ్తే ఎమ్మెల్యే గారు ఈ రోజున పెద్ద మనసుతో ఈ రోజుని తక్కువ ఖర్చుతో ఎస్సీలందరూ రోడ్ల మీద చేసుకోకుండా వాళ్ళు వివాహాలు కానీ ఏదైనా చిన్న ఫంక్షన్లు కానీ ఈ మండపంలో చేసుకునేది కార్పొరేషన్ వారికి తెలియజేసి ఈ రోజుని భూమి పూజ చేసేయడం జరిగింది. 17 లక్షలు శాంక్షన్ చేసి ఇది ఓపెనింగ్ కూడా అతి త్వరలోనే కంప్లీట్ చేయమని చెప్పేసి చెప్పడం జరిగింది. అలాగే డివిజన్లో ఏదైతే మేము కోరుకుంటున్నామో, ఏదైతే చెప్పామో ఈ రోజున మోడల్ డివిజన్గా ఈ 32వ డివిజన్లో పూర్తిగా అభివృద్ధి చేయడం జరిగింది. ఆఖరిగా ఈ రోజునే కౌన్సిల్ సమావేశంలో ఈ అంశాన్ని పెట్టడం జరిగింది. అప్పుడు విష్ణు గారి దృష్టికి తీసుకెళ్తే అది అంతకుముందు వేరే వాళ్ళకి కేటాయించారు, నేను మాట్లాడి ఎస్సీలకి కేటాయించేటట్టు చూస్తానని చెప్పడం జరిగింది. అలాగే 2 సార్లు ఆయన దగ్గరికి తీసుకెళ్లి సమస్యని విన్నవించుకుని ఈ షెడ్డుని వాళ్ళకి కేటాయించమని చెప్పని మాత్రమే నేను చెప్పాను. విష్ణు గారు ఇంకో అడుగు ముందుకేసి వాళ్ళ డబ్బులతో వాళ్ళు కట్టుకోవాలంటే ఇప్పుడెప్పుడే కట్టుకోరు, అది మనమే కట్టి ఇచ్చేద్దామని చెప్పని ప్రజలు రోడ్లపై చెత్త వేయవద్దని వీఎంసీ కమిషనర్ స్వప్నిల్ దినకర్ పున్కర్ వెల్లడించారు. పారిశుద్ధ్య కార్మికుల సమ్మె కారణంగా ప్రత్యేక బృందాలతో ప్రజల ఇంటి వద్ద నుండి చెత్త సేకరణకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఆయన అజిత్ సింగ్ నగర్ ఎక్సెల్ ప్లాంట్ ను సందర్శించి స్థానికంగా పరిస్థితిపై అధికారులు, సిబ్బంది నుంచి వివరాలు తెలుసుకున్నారు. నిత్యం వస్తున్న చెత్తను సమ్మె కారణంగా ఎంతమంది విధులకు హాజరవుతున్నారని దాన్ని తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇంటింటికి నిత్యం చెత్త సేకరించే వాహనాలు వస్తాయని చెప్పారు. కొంచెం ఇప్పుడు చాలా ఎక్కువ మంది పెట్టి మనం నైట్ శానిటైజర్ మనం పెడుతున్నాం. మోస్ట్లీ మషిన్స్తో, అంటే జేసీబీ నుంచి ఆ టిప్పర్లో చెత్త వేసుకొని అదే మన ట్రాన్స్ఫర్ స్టేషన్కి మనం పంపిస్తున్నాము. దయచేసి పబ్లిక్కి ఒకటి రిక్వెస్ట్ అండి, మన క్లీన్ ఆంధ్రప్రదేశ్ వెహికల్స్ అంటే క్లాబ్ వెహికల్స్ ఇంటికి చెత్త తీసుకోవడానికి వెహికల్స్ ఫుల్గా నడుస్తున్నాయి. దీనికి స్ట్రైక్కి అటువంటి సంబంధం లేవు. ప్రతిరోజు మీ ఇంటి దగ్గర వాళ్ళు వస్తారు. దయచేసి ఒకవేళ ప్రాబ్లం ఉంటే, అంటే ఒకవేళ రాకపోతే వర్కర్ రాకపోతే మీరు చెత్త దయచేసి బయట మీరు వేయకూడదు. పబ్లిక్ ప్లేస్లో లిటరింగ్ చేయకూడదు. ఇంకొకటి, మీ ఇంటికి శానిటరీ వర్కర్ వచ్చిన తర్వాత మాత్రమే వాళ్ళకి ఈ చెత్త ఇవ్వండి. దయచేసి ప్రతి ఒక్కరు విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్కి సహాయం చేయాలి. నేను మీడియా మిత్రుల ద్వారా అందరికీ కోరుతున్నాను. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో జిల్లాలో ఓటరు చైతన్యంపై ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించినట్లు కలెక్టర్ ఎస్ ఢిల్లీరావు వెల్లడించారు. నగరంలోని విడిది కార్యాలయంలో మీడియా ప్రతినిధులతో ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పోలింగ్ కేంద్రాలు ఎక్కడ ఉన్నాయో తెలియజేయడంతో పాటుగా ఓటర్లను చైతన్యం చేసే మీ పోలింగ్ కేంద్రం తెలుసా, మీ ఓటు గురించి తెలుసా వంటి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టనున్నట్లు చెప్పారు. 18 నుండి 19 ఏళ్ల వయసు ఉన్న యువతను ఓటర్లుగా చేరుస్తామన్నారు. మహిళా సాధికారతే పీపుల్స్ మ్యాక్ క్రెడిట్ సొసైటీ లక్ష్యమని సొసైటీ చైర్మన్ ఆలమండ ఎల్లారావు వెల్లడించారు. శనివారం తుమ్మలపల్లి కళాక్షేత్రంలో పీపుల్స్ మ్యాక్ క్రెడిట్ సొసైటీ 10వ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి సొసైటీ చైర్మన్ ఎల్లారావు మాట్లాడుతూ విజయవాడ సీతారాంపురంలో 2013లో చుక్కపల్లి అరుణ్ కుమార్ సహకారంతో ఈ సంస్థ ఆవిర్భావం జరిగిందన్నారు. 60 లక్షల పెట్టుబడితో 3 ఉద్యోగులతో ప్రారంభమై 10 సంవత్సరాల ప్రయాణంలో 128 కోట్ల డిపాజిట్లు, 221 ఉద్యోగస్తులతో ఈ స్థాయికి ఎదిగిందని చెప్పారు. ఎల్లారావు, నేను పీపుల్స్ మ్యాక్ క్రెడిట్ సొసైటీ లిమిటెడ్ చైర్మన్ని. మేము ఈ రోజున మా సొసైటీ 10 సంవత్సరాలు సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకుంటున్న సందర్భంగా ఈ సెలబ్రేషన్స్ ఏర్పాటు చేసుకున్నాము. ముఖ్యంగా ఈ 2013లో మేము ఈ సొసైటీని సీతారాంపురం బ్రాంచ్లో స్టార్ట్ చేశాము. 3 ఉద్యోగులతో స్టార్ట్ అయినటువంటి ఈ సొసైటీ ఈ రోజున చిన్న మొక్కగా నాటాము. ఆ సొసైటీని ఈ రోజున అది రాష్ట్రాన్ని పాలించే హక్కు సీఎం జగన్ కు లేదు అని మాజీ మంత్రి దేవినేని ఉమ అన్నారు. ఎన్టీఆర్ జిల్లా మైలవరంలోని తెదేపా కార్యాలయంలో మాజీ మంత్రి దేవినేని ఉమ మీడియా సమావేశంలో మాట్లాడుతూ
పాదయాత్ర పేరిట రాష్ట్రమంతా తిరిగి 730 హామీలిచ్చిన జగన్ అధికారంలోకి వచ్చాక అమలులో విఫలమయ్యారన్నారు. పోలవరం సహా సాగునీటి ప్రాజెక్టులను గాలి కుదిలేశారని, పట్టిసీమ దండగాంటో 4 ఏళ్ల పాటు మోటార్లు ఆడించకుండా చివరికి ఆలస్యంగా నీటిని వదిలారన్నారు. భూరక్ష పథకం భూభక్షగా మారిందన్నారు. హామీల అమలు కోరుతూ ఆందోళన చేస్తున్న వివిధ కార్మికుల పట్ల ప్రభుత్వం మొండిగా వ్యవహరిస్తోందన్నారు. కోడి కత్తి కేసులో సీఎం జగన్మోహన్ రెడ్డి న్యాయస్థానానికి హాజరు కాకపోతే న్యాయపరంగా కేసు ముందుకు వెళ్లదని న్యాయవాది అబ్దుల్ సలీం అన్నారు. కోడికత్తి శ్రీనును విడుదల చేయాలని కోరుతూ శ్రీను కుటుంబ సభ్యుల సమక్షంలో దళిత సంఘాల ఆధ్వర్యంలో విజయవాడ ప్రెస్ క్లబ్ నందు రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. సమావేశంలో వివిధ దళిత ప్రజా సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కోడికత్తి శ్రీను తరపున కోర్టులో పోరాడుతున్న న్యాయవాది అబ్దుల్ సలీం మాట్లాడుతూ ఈ కేసులో సీఎం జగన్ ఖచ్చితంగా కోర్టుకి హాజరు కావాల్సిందే అని తేల్చి చెప్పారు. జగన్ హాజరు కాకపోతే న్యాయపరంగా కేసు ముందుకు వెళ్లదన్నారు. జన్నిపల్లి శ్రీనివాసరావు కేసులో నేను 5 years నుంచి దీని మీద పోరాడుతున్నాను. జగన్మోహన్ రెడ్డి కేసులో 80% ప్రొసీడింగ్ కంప్లీట్ అయిపోయింది. కానీ జగన్మోహన్ రెడ్డి వాంగ్మూలం ఒకటి పెండింగ్ ఉంది. జగన్మోహన్ రెడ్డి వచ్చి వాంగ్మూలం ఇస్తే దీంట్లో 90% ప్రొసీడింగ్ కంప్లీట్ అయిపోతుంది. కానీ 1 year నుంచి జగన్మోహన్ రెడ్డి కోర్టుకి రాకుండా నానా పిటిషన్ చేసి ఈ కేసులో మనకు డ్రాగ్ అండ్ డిలే చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి లాస్ట్ టైం లోతు దర్యాప్తు కావాలని పిటిషన్ ఇస్తారు. కానీ అది కూడా ఒక NIA కోర్టు కొట్టేసింది. మరి వాళ్ళు హైకోర్టుకి మరీ పిటిషన్ ఇస్తారు మాకు లోతు దర్యాప్తు కావాలని. కానీ మనం ఓవరాల్గా బెయిల్ పిటిషన్ కూడా వేసాము. డివిజన్ బెంచ్ హైకోర్టులో అది పెండింగ్ ఉంది. వచ్చే వారం దాని మీద వాదన ప్రతివాదన, ఒకవేళ వాదన ప్రతివాదన అయితే అతను బెయిల్ వచ్చిందని ఆశిస్తున్నాము. మనం ఒకవేళ జగన్మోహన్ రెడ్డి వస్తే కూడా మనము దాన్ని వెల్కమ్ చేస్తాను. ఆయన వచ్చి వాంగ్మూలం ఇస్తే కూడా ఈ కేసు క్లోజ్ అవుతుందని మనం ఆశతో ఉన్నాము. ఒక ఫాల్స్ కేసులో జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన స్టేట్మెంట్ మీద ఒక దళిత అబ్బాయి 5 years నుంచి జైల్లో ఉన్నారు. ఒక దళిత కుటుంబము ఏమంటారు పశుబలిగా ఇది అయింది. దాని మీద మనం ఆందోళన ఉంది. దానిలో ఆవేదన చేస్తున్నాం. దాని మీద మనం పోరాటం చేస్తున్నాము. దీంట్లో ఒకటే కండిషన్ ఉందమ్మా, రావాలి జగన్, కావాలి సాక్ష్యం చెప్పాలి నిజమని. అదే కండిషన్లో మనం ఈ కేసు వాదిస్తున్నాము. కానీ ఈ కేసులో జగన్మోహన్ రెడ్డి భయపడి ఆయన వాస్తులు బయటపడతాయని భయంతో రావటం లేదు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కోర్టుకి వచ్చి వాంగ్మూలం ఇస్తే కూడా అయితే కూడా ఓకే, లేకుంటే మనకు బెయిల్ అయినా వస్తే బాగుంటుందని మనం ఆశిస్తున్నాము. ఓకే, నమస్తే. కొండపల్లి మున్సిపాలిటీ కార్మికుల నిరవధిక సమ్మె దీక్షా శిబిరం వద్ద ఘర్షణ వాతావరణం నెలకొంది. దీక్షా శిబిరం వద్దకు మున్సిపల్ కమిషనర్ వెంకటేశ్వర్లు పోలీసులు చేరుకున్నారు. 2 రోజుల పాటు విధుల్లో పాల్గొనాలని కార్మికులను కొండపల్లి మున్సిపల్ కమిషనర్ వెంకటేశ్వర్లు కోరారు. నిరవధిక సమ్మె కనుక రాష్ట్ర నాయకత్వం ఆదేశాల మేరకు మేము విధుల్లో పాల్గొనమని చెప్పిన కార్మికులు మరియు CITU నాయకులు చెత్తను తరలించే వాహనాలను తీసుకెళ్లేందుకు ప్రయత్నించగా కార్మికులు అడ్డుకుంటున్నారు. అన్ని చోట్ల అన్ని ఊళ్ళల్లో పని జరుగుతుంది. అంతో ఇంతో జరుగుతుంది. 100% జరుగుతుంది. ఈవీఎం వీవీప్యాట్స్ భద్రతపై అప్రమత్తంగా ఉండాలి అని చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ ముఖేష్ కుమార్ మీనా వెల్లడించారు. ఎన్నికలు, రెవెన్యూ, పోలీసు తదితర శాఖల అధికారులు సమన్వయంతో పనిచేస్తూ ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్ వీవీప్యాట్ గోదాము భద్రతకు పటిష్ట చర్యలు తీసుకుంటూ అప్రమత్తంగా ఉండాలని సీఈఓ ముఖేష్ కుమార్ మీనా ఆదేశించారు. గొల్లపూడిలోని ఈవీఎం వీవీప్యాట్ గోదాములో సీఈఓ ముఖేష్ కుమార్ మీనా, కలెక్టర్ ఢిల్లీరావు వివిధ శాఖల అధికారులతో కలిసి పరిశీలించారు. ఈవీఎంల భద్రతకు సంబంధించి చేపడుతున్న ఏర్పాట్లను పరిశీలించి అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. పార్శ్వగుణి సమస్యతో బాధపడుతున్న మహిళకు శస్త్రచికిత్సను ఎంజే నాయుడు హాస్పిటల్ వైద్యులు విజయవంతంగా నిర్వహించారు. సూర్యారావుపేటలోని ఎంజే నాయుడు హాస్పిటల్ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సర్జరీకి సంబంధించిన వివరాలను ప్రముఖ ఆర్థో స్పెషలిస్ట్ ఎంజే నాయుడు, ఆర్థో స్పెయిన్ అండ్ స్కోలియోసిస్ సర్జన్ డాక్టర్ కేవీఆర్ కిషోర్, జాయింట్ రిజర్వేషన్ అండ్ రీజనరేటివ్ మెడిసిన్ స్పెషలిస్ట్ డాక్టర్ వంశీకృష్ణ వెల్లడించారు. కృష్ణా జిల్లా నూజివీడు ప్రాంతానికి చెందిన కుమారి అనే 50 ఏళ్ల మహిళ నరాల బలహీనత కారణంగా నరాలన్నీ చచ్చుపడిపోవడంతో పాటు ఒక వైపుకు ఆమె
శరీరం వంగిపోయిందన్నారు. తమను సంప్రదించిన వెంటనే అన్ని రకాల వైద్య పరీక్షలు చేసిన పిదప పార్శ్య గుణి సమస్య వాటిల్లినట్లు గుర్తించి వెంటనే సర్జరీ చేయాలని ఆమె కుటుంబ సభ్యులకు తెలియజేశామన్నారు. పార్శ్య గుణి సర్జరీ కేవలం ముంబై, ఢిల్లీ, బెంగళూరు, చెన్నై ప్రాంతాల్లో మాత్రమే చేస్తారని, లక్షల ఖర్చుతో కూడుకున్న సర్జరీ అని వివరించారు. అతి తక్కువ ఖర్చుతో తమ హాస్పిటల్ కు చెందిన 4 వైద్య బృందంతో సుమారు 6 గంటల పాటు ఆమెకు శస్త్రచికిత్స చేయడం జరిగిందని వెల్లడించారు. ఈవిడ నూజివీడ్ నుంచి వచ్చారు. వచ్చినప్పుడు ఎంజే నాయుడు సార్ దగ్గరికి జస్ట్ బ్యాక్ పెయిన్, కింద కాళ్ళు కొంచెం ఏంటంటే వీక్నెస్ తోటి సార్ గమనించి ఎంఆర్ఐ అది తీస్తే ఈ స్పైనల్ కెనాల్ అంటాం, ఈ నర్వ్స్ ఇవన్నీ కూడా ఏంటంటే కంప్రెషన్ వల్ల కొంచెం బ్లడ్ సర్క్యులేషన్ తక్కువయ్యి నరాలు కొంచెం చచ్చిపడిపోవడం ఇవన్నీ కూడా అవుతూ ఉంటాయి. సార్ అది ఎర్లీగా గమనించి కాళ్ళు కొంచెం సరిగ్గా ఈ పాదాలు మూమెంట్ ఇవన్నీ కూడా సరిగ్గా లేవని చెప్పి నన్ను పిలిస్తే అది మేజర్గా ఏంటంటే స్కోలియోసిస్ అంటాం. అది ఏంటంటే అడల్ట్ డిఫార్మిటీ స్కోలియోసిస్, లేదంటే చిల్డ్రన్స్లో కూడా వస్తూ ఉంటాయి. ఈ స్పైన్ అనేది కొంచెం వంకరగా ఉంటుంది. ఆ వంకర్ని స్పెషాలిటీస్ కింద మనం ఇప్పుడు చూస్తున్నాం అనమాట. ఆర్థోపెడిక్స్లో కూడా స్పైన్, స్పోర్ట్స్ కానీ, జాయింట్ రీప్లేస్మెంట్స్ కానివ్వండి, రీజనరేటివ్ మెడిసిన్ కానీ ఇవన్నీ ఎక్స్ట్రాగా డెవలప్ అయ్యి ఇప్పుడు ఏంటంటే ఎంజే నాయుడు హాస్పిటల్ 38 సంవత్సరాలుగా సార్ ఎప్పుడైనా కానీ లేటెస్ట్ టెక్నాలజీస్ అన్నీ ఫస్ట్ మనకి సౌత్ ఇండియాలోకి కానీ ఇండియాలోకి కానీ తీసుకొచ్చింది సార్, తీసుకొస్తూ ఉండేవాళ్ళు. ఇప్పుడు అలాగే మనం చూసుకుంటే ఇప్పుడు రీజనరేటివ్ మెడిసిన్లో ఇప్పుడు మనం రీసెంట్గా ఫస్ట్ అడిపోజ్ డిరైవ్డ్ స్టెమ్ సెల్స్ కానీ అట్లా ఫ్యాట్లోంచి తీసేస్తూ ఉన్నాము. అట్లనే రీసెంట్గా మనం ఏంటంటే సెల్స్ మనం హార్వెస్ట్ చేసి పంపించి దాన్ని కల్చర్ చేసి మళ్ళీ ఆ సెల్స్ని మళ్ళీ బాడీలోకి ఇంజెక్ట్ చేయడం, అట్లాంటి లేటెస్ట్ మనం ఇండియాలోనే కాదండి వరల్డ్లో కూడా మనం ఏదైతే కటింగ్ ఎడ్జ్ టెక్నాలజీస్ కానీ కటింగ్ ఎడ్జ్ సర్జికల్ ప్రొసీజర్స్ ఉన్నాయో అవి మనం విజయవాడలో ఇక్కడే ప్రొవైడ్ చేయగలుగుతున్నాము. దానికి ఒక ఎగ్జాంపుల్ కింద ఇప్పుడు మనం చేసిన కేసు అనమాట. ఇంతకుముందు ఈ వంకర ఉంటే స్పైన్ దగ్గర వంకర ఉంటే అది మనకి నరాలతో వీటన్నిటితో కూడింది కాబట్టి యూజువల్గా మనం ఏం చేసేవాళ్ళం అంటే 2023లో విజయవాడ నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు జరిగాయని మేయర్ రాయన భాగ్యలక్ష్మి వెల్లడించారు. ఈ సందర్భంగా మేయర్, కమిషనర్ మాట్లాడుతూ చెత్తరహిత నగరంగా విజయవాడను తీర్చిదిద్దడం జరుగుతుందన్నారు. కెనాల్స్ క్లీనింగ్ ను ప్రతిష్టాత్మకంగా చేపట్టినట్లు ప్రత్యేక సిబ్బందిని కేటాయించామన్నారు. కృష్ణలంక వరద ప్రభావితమైన 157 కుటుంబాలను జగనన్న హౌసింగ్ కాలనీల్లో పునరావాసం కల్పించినట్లు చెప్పారు. పార్కుల అభివృద్ధి, నగర సుందరీకరణతో పాటుగా అందమైన వాల్ పెయింటింగ్స్ వేయించామన్నారు. ప్రతినిత్యం శుభ్రపరచడం కూడా జరుగుతుంది. అలాగే బాబ్ కార్ట్స్, జేసీబీల ద్వారా మనము మీడియం మెయిన్ రోడ్లని, అలాగే నాలాలను, అలాగే కూడికలను, అలాగే 15 హేమన్ బాబ్ కార్టర్స్ ద్వారా మనము 3 జేసీబీల ద్వారా నియోజకవర్గంలోన 1500 KL కెపాసిటీ రిజర్వాయర్లు, 500 KL కెపాసిటీ రిజర్వాయర్లు, నీటి సరఫరా పైప్ లైన్లు, 15 కోట్ల వ్యయంతో పనులు జరుగుతున్నాయి. అలాగే సెంట్రల్ నియోజకవర్గంలో 6.5 కిలోమీటర్లతోటి 600 కూడా మనం 406 చదరపు గజాలతోటి మనం బీసీ వెల్ఫేర్ నిధులతో 1 crore మనం కాపు కళ్యాణ మండపాన్ని కూడా సెంట్రల్ నియోజకవర్గంలో నిర్మించుకోవడం జరుగుతుంది. అలాగే పాయకాపురం చెరువు 88 లక్షల వ్యయంతో 925 మీటర్లు ప్రహరీ గోడని మనం నిర్మించడం జరిగింది. అలాగే 14వ ఆర్థిక సంఘం నిధులతో పాయకాపురం చెరువు 9.70 లక్షల రూపాయలతో చెనుమూలు వెంకటరావు ఫ్లైఓవరు, గాంధీ హిల్ దగ్గర మేజర్ డ్రైన్లు, మెకానికల్ సర్క్యులేటర్స్, స్కేల్స్ అలాగే ఏర్పాటు చేసుకోవటం కూడా జరిగింది. అలాగే పార్కులు, బెంచ్ సర్కిల్ వంతెనలు కింద వర్టికల్ గార్డెన్ మొదలగు పనులు మనకి 350 లక్షలతోటి మనం పూర్తి చేసుకోవటం జరిగింది. సేఫ్టీ ఇది కూడా దీని మీద దృష్టి పెట్టుకొని మనం ఈ రోడ్స్ ఇప్పుడు డెవలప్ చేస్తున్నాం. ఒకటి అంటే అజిత్ సింగ్ నగర్లో ఉన్న అజిత్ సింగ్ నగర్ ఫ్లైఓవర్ చాలా ఎక్కువ ట్రాఫిక్ సమస్యలు అక్కడ వస్తున్నాయి కాబట్టి ఇప్పుడు ఆర్ఎన్బి డిపార్ట్మెంట్ నుంచి హెల్ప్ తీసుకొని ఆర్ఓబి అంటే రోడ్ ఓవర్ బ్రిడ్జ్ గుణదల అదే ఆర్ఎన్బి డిపార్ట్మెంట్ నుంచి వాళ్ళు కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. విఎంసీ తరఫున టౌన్ ప్లానింగ్ డిపార్ట్మెంట్ నుంచి మనం హెల్ప్ చేస్తున్నాము. బట్ కానీ ఆ ఆర్ఓబి నుంచి అంటే ఆర్ఓబి గుణదల నుంచి ఈ సింగ్ నగర్ వైపు వెళ్ళే దారి దీనికి రోడ్ డెవలప్మెంట్ ప్లాన్ మనం ప్రిపేర్ చేస్తున్నాము.
అది ప్రిపేర్ చేసిన తర్వాత టీడీఆర్ కూడా మనం ప్రతి ఒక్కరికి, ఇది ఒక కొత్త కాన్సెప్ట్ విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్కి మనం తీసుకొచ్చాము. మీ అందరికీ తెలుసు మనకి ఆనరబుల్ మేయర్ మేడం మహిళ, మన ఇద్దరు డిప్యూటీ మేయర్స్ మహిళ. అంటే మహిళకి చాలా ప్రాధాన్యత ఈ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ కానీ తర్వాత విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ అందరూ ఇస్తున్నారు. అలాగే వర్కింగ్ విమెన్కి, అలాగే ఎడ్యుకేషనల్ పర్పస్ కోసం బయట వచ్చిన మహిళలకి ఒక స్పెసిఫిక్ టాయిలెట్. మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి తన రాజీనామాపై స్పందించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ భవిష్యత్తులో షర్మిల వెంటే నడుస్తానని, ఆమె ఏ నిర్ణయం తీసుకున్నా వెంటే ఉంటానన్నారు. తాను రాజకీయాల్లోనే కొనసాగుతానన్నారు. త్వరలో భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తానని తెలిపారు. మంగళగిరిని అన్ని విధాలా అభివృద్ధి చేశానన్నారు. తన నియోజకవర్గానికి నిధులు కేటాయించలేదంటూ ఆళ్ల రామకృష్ణారెడ్డి వెల్లడించారు. 2.5 సంవత్సరాల కాలం మంగళగిరి ప్రజలు, అదేవిధంగా ఆ రోజుల్లో నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మంగళగిరిలో గెలవటం, మంగళగిరి ప్రజలు నన్ను ఆశీర్వదించటం, ఒక 5 సంవత్సరాలు ప్రతిపక్షంలో, 4.5 సంవత్సరాలు సుమారుగా పాలకపక్షంలో పనిచేయటం, మంగళగిరి అభివృద్ధికి ప్రజలు, అధికారులు సహకరించటం, మొన్నే చెప్పాను నేను, కొన్ని వ్యక్తిగత కారణాల వల్ల రాజీనామా చేస్తున్నాను అని చెప్పి చెప్పటం, ప్రధానంగా మరి ఈ రోజున చెప్పాలి అని అంటే కారణాలు అనేవి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు నేను 1200 కోట్ల రూపాయలు కేటాయిస్తున్నానని చెప్పటం, ఆ కేటాయింపులు చేసేటప్పుడు నాకు కూడా తెలియదు, చాలా సంతోషించాం. ఆ రోజున 1200 రూపాయలు మంగళగిరికి అభివృద్ధి కోసం ప్రచారాలే. ముఖ్యమంత్రి గారికి తెలుసు, జగన్మోహన్ రెడ్డి గారికి నాకు తెలుసు ఏం జరిగింది, అసలు ఏమైంది అనేది. అవన్నీ అపోహలేనండి. అందరితో టచ్లోనే ఉంటాం. కలిశానండి, నేను కలిశాను, షర్మిలమ్మ గారిని కలిశాను. ఇప్పుడే మేము చెప్పలేమండి, నేను ఇప్పుడు చెప్పలేము. షర్మిలమ్మ గారు ఇంకా నిర్ణయం తీరు జాయిన్ ఆమె అఫీషియల్ గా. నంది నాటకోత్సవాల విజేతలను సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అవమానించిందని టీడీపీ పాలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య ఆరోపించారు. విజేతలకు బహుమతులు అందించడానికి సీఎం జగన్ హాజరు కాకపోవడంతోనే కళాకారుల పట్ల ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి తేటతెల్లమవుతుందన్నారు. మంగళగిరిలోని టీడీపీ జాతీయ కార్యాలయంలో శనివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. కూడా ఈ 4 సంవత్సరాల 8 నెలల కాలంలో రాష్ట్రంలో చాలా ఇబ్బందులు పాలయ్యారు. వాళ్ళు నిర్లక్ష్యానికి గురయ్యారు. వాళ్ళు క్షుద్బాధలు అనుభవించారు. వారు రోజు గడవని కళాకారులు కూడా చాలామంది ఉన్నారు. వీళ్ళ గురించి అసలు పట్టించుకోలేదు ఆయన. పేదవారికి ఎంతమందికి నేను పెన్షన్లు ఇచ్చానని చెప్పుకుంటున్న వ్యక్తి, ఆ పేదవాళ్ళు అత్యంత పేద వర్గానికి చెందిన రంగస్థల కళాకారులకి చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం ఉన్నప్పుడు కంటే ఒక్క పేద కళాకారుడికైనా మీరు పెన్షన్ ఇచ్చారా ముఖ్యమంత్రి గారు అని చెప్పి అడుగుతున్నా. ఒక్కడికి పెన్షన్ ఇచ్చారా మీరు అని అడుగుతున్నా. రంగస్థల కళాకారులు ఎలా బ్రతుకుతున్నారని ఒక్కసారైనా మీరు ఆలోచన చేశారా ముఖ్యమంత్రి గారు అని అడుగుతున్నా. మీరు అంటే మీ ప్రభుత్వం. తెలుగువాడి మున్సిపల్ కార్మికుల సమస్యలపై ఇప్పటికే చర్యలు ప్రారంభించినట్లు మంత్రి ఆదిమూలపు సురేష్ వెల్లడించారు. మున్సిపల్ కార్మికుల సమ్మెతో ప్రజలకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా ముందస్తు చర్యలు చేపట్టామన్నారు. పారిశుద్ధ్య కార్మికులు సమ్మె విరమించి విధులకు హాజరు కావాలన్నారు. చెత్త తొలగింపు, మంచినీటి సరఫరా, కరెంటు విషయంలో ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టామని ఆయన ఈ సందర్భంగా వెల్లడించారు. 1,000 పైచులకు అదనంగా సిబ్బందిని తీసుకొని, ట్రాక్టర్లను అదనంగా హైరింగ్ చేసుకొని, డ్రైవర్లను అదనంగా హైరింగ్ చేసుకొని ఎప్పటికప్పుడు చెత్తను లిఫ్ట్ చేసి ఈ యొక్క వీధుల్లో కానివ్వండి, ఇక్కడ నగరంలోని ప్రధానమైనటువంటి ప్రత్యేకమైన దృష్టి పెట్టి వీటిని క్లియర్ చేస్తూ ఎక్కడా కూడా ప్రజలకు ఇబ్బంది కలగకుండా గత 4 రోజులుగా చర్యలు చెప్పడం జరిగిందని చెప్పి కూడా నేను మనవి చేసుకుంటా ఉన్నాను. వీటితో పాటు మున్సిపాలిటీల్లో ప్రధానంగా ఎవరైతే విధుల్లో
ఉన్నారో అంటే మీకు తెలిసే ఉంటది. మనకు ఉన్నటువంటి 123 ULBs అంటే పురపాలక సంఘాలు ఏవైతే ఉన్నాయో మున్సిపాలిటీలు కానీ కార్పొరేషన్ లో 41 మున్సిపాలిటీల్లో స్ట్రైక్ నడవటం లేదు. 41 మున్సిపాలిటీల్లో కేవలం 82 మున్సిపాలిటీల్లోనే ఈ సమ్మె జరుగుతూ ఉంది. అందులో కూడా ఓన్లీ PH వర్కర్సే అంటే పారిశుద్ధ కార్మికులు మాత్రమే పాల్గొంటున్నారు. నాన్ PH వర్కర్స్ ఎవరు కూడా పాల్గొనడం లేదు. అక్కడక్కడ చెదురుమదురుగా నెల్లూరు కానివ్వండి, విశాఖపట్నం. రాజ్యాంగాన్ని రక్షించుకోవడానికి ఎస్సీ ఎస్టీ బీసీలు ఐక్యంగా ఉండాలని సిద్ధార్థ లా కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ చెన్నుపాటి దివాకర్ బాబు వెల్లడించారు. దళిత హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో భారత రాజ్యాంగ రక్షణ మన కర్తవ్యం అనే అంశంపై DHPS రాష్ట్ర అధ్యక్షులు JV ప్రభాకర్ అధ్యక్షతన సదస్సు స్థానిక ప్రెస్ క్లబ్ లో నిర్వహించారు. ఈ సదస్సులో ప్రధాన వక్తగా సిద్ధార్థ లా కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ చెన్నుపాటి దివాకర్ బాబు పాల్గొన్నారు. సుబ్బారావు దళిత హక్కుల పోరాట సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి. ఈరోజు విజయవాడలో దళిత హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో భారత రాజ్యాంగం రక్షణ మన కర్తవ్యం అనే అంశంపై సెమినార్ జరుగుతూ ఉంది. ఈరోజున్న పరిస్థితి చాలా దారుణంగా పాలకులు బీజేపీ అధికారంలోకి వచ్చిన దగ్గర నుండి కూడా రాజ్యాంగాన్ని సమీక్షించాలి, రాజ్యాంగాన్ని మార్చాలని చెప్పి ఇష్టానుసారంగా రాజ్యాంగ విరుద్ధ వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు. రాజ్యాంగం మీద ప్రమాణం చేసి ఇట్లాంటి దుర్మార్గమైన మాటలు మాట్లాడుతున్నా కూడా ప్రధానమంత్రి కానీ హోంమంత్రి కానీ బీజేపీ పెద్దలు కానీ కనీసం ఖండించే పరిస్థితి లేదు. అంటే వీళ్ళకి దుర్మార్గంగా మనుధర్మ శాస్త్రం ఏదైతే ఉందో ప్రజల్ని సీఎం జగన్మోహన్ రెడ్డి మోసగించారని ఎమ్మెల్యే గద్దె ఆరోపించారు. నియోజకవర్గ తెదేపా కార్యాలయంలో జగన్మోహన్ రెడ్డి మోసపు హామీలపై ముద్రించిన బుక్లెట్ ను ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అధికారంలోకి రాగానే మద్య నిషేధం చేయకపోగా మద్యాన్ని తన కనుసన్నల్లోనే విక్రయాలు చేయిస్తున్నారని, వాటి వల్ల 5 ఏళ్ల కాలంలో 5 లక్షల మంది మద్యం తాగి మృతి చెందారని ఆరోపించారు. ఇంత విజయం సాధించవచ్చని చెప్పి ఆయన నిరూపించాడు. అదే అబద్ధాలు కొనసాగిస్తూ ఇప్పుడు కూడా మరలా 2024 ఎన్నికల్లో అదేవిధంగా అబద్ధాలు ఆడి ఆ రోజు నమ్మిన ప్రజలు ఇప్పుడు ఎందుకు నమ్మరు, నేను ఏది చెబితే అది నమ్ముతారు అని ఒక గాలి మేళ కట్టకుండా ముందుకు వెళ్తా ఉన్నాడు. దానిలో ప్రత్యేకంగా నవరత్నాలు చూసుకున్నా, అదేవిధంగా ఆయన మేనిఫెస్టో చూసుకున్నా, ఆయన పాదయాత్రలు ఇచ్చిన హామీలు చూసుకున్నా, వీటన్నిటిలో కూడా సుమారు ఆ మూడిట్లో కలిపి 730 హామీలు ఇచ్చారు. దాంట్లో ఒక 10% మాత్రమే చేసి ఉండొచ్చు, మిగతా 90% ఆయన అమలు చేయలేకపోయారు. నవరత్నాలు తీసుకుందాం. నవరత్నాల్లో ఏ ఒక్క అంశాన్ని ఆయన పరిపూర్ణంగా న్యాయం చేశారని ఒకసారి ఆలోచన చేస్తే ప్రతిదానికి తూట్లు పొడుచుకుంటూ పేరుకి ఇస్తున్నాం, కానీ అందుకునే వాళ్ళ లిస్టు చూస్తే చాలా తక్కువ మందికి అందే విధంగా. వేలంగడి మాత యువజన సేవా సంఘం అధ్యక్షులు లఖమాల రామారావు యూత్ ఆధ్వర్యంలో క్రిస్మస్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పలు సేవా సాంస్కృతిక కార్యక్రమాలు అంగరంగ వైభవంగా జరిగాయి. వ్యాపారవేత్త చింతలపూడి సత్యనారాయణ, 49వ డివిజన్ కార్పొరేటర్ బుల్లా విజయ్ కుమార్, దాడి జయప్రకాష్ కెనడి, బెజ్జం రాజాజీ బాలయ్య ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసి చీరల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత 19 సంవత్సరములుగా చిట్టినగర్ సెంటర్లో రామారావు ఫ్రెండ్ సర్కిల్ ఆధ్వర్యంలో వేలంకని మాత యువజన సేవా సంఘం తరపున పలు సాంస్కృతిక ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహిస్తూ వస్తున్నట్లు ఈ సందర్భంగా చెప్పారు. సేవా సంఘం ఆధ్వర్యంలో చిట్టినగర్లో మసీదు ఎదురుగా సందులో కార్యక్రమం గత 16 సంవత్సరాల నుంచి సెమీ క్రిస్మస్ నుంచి న్యూ ఇయర్ తర్వాత సంక్రాంతి వరకు 15 రోజుల వరకు అంగరంగ వైభవంగా పలు కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. కేక్ కటింగు, అన్నదాన కార్యక్రమం, పిల్లలకు పుస్తకాలు, ముగ్గులు పోటీలు, సంస్కృతి కార్యక్రమాలు అనేక చేస్తూ ఉంటారు. లఖమాల రామారావు యూత్ ఆధ్వర్యంలో జరిగే ఈ కార్యక్రమానికి 50 మంది ప్రజలు కూడా సహాయ సహకారాలు అందిస్తూ ఉంటారు. వీళ్ళు ఈ ప్రతి సంవత్సరం ఇలాగే చేయాలని, ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటున్నాను. నియోజకవర్గంలో ప్రముఖంగా చిట్టినగర్ జంక్షన్ నా 49వ డివిజన్లో వేలంగని మాత యూత్
ఆధ్వర్యంలో లక్కమాల రామారావు గారు వాళ్ళ ఫ్రెండ్ సర్కిల్ అందరూ కూడా కలిసి 24వ తారీఖు నుంచి క్రిస్మస్ దగ్గర నుంచి న్యూ ఇయర్ వరకు కూడా ఈ సెంటర్లో ప్రతి సంవత్సరం ఇప్పటికి 19 సంవత్సరాలు అయింది. ప్రతి సంవత్సరం కూడా చాలా చక్కగా పిల్లల్ని ప్రోత్సహిస్తూ అలాగే ప్రతి ఒక్క మహిళలకి పేద మహిళలకి చీరలు పంచుతూ అన్నదానం చేస్తూ అన్నిటికీ కూడా చాలా చక్కగా అంటేనే పెద్ద సంబరం. ఇటువంటి పండుగని లక్కమాల రామారావు మా సోదరుడు గత 19 సంవత్సరాలుగా నిరాఘాటంగా ఇటువంటి మంచి కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నారు. వెలంగిని మాత సేవా సంఘం అని చెప్పి ఒక సంఘాన్ని స్థాపించి ప్రతి సంవత్సరం కూడా ఈ సంబరాన్ని పేదవాళ్లతో వాళ్ళ యొక్క గత 25 సంవత్సరాల నుంచి మన క్రిస్మస్ వేడుకలు జరుపుకుంటున్నాము. అది మన కరోనా కారణంగా ఒక 4 సంవత్సరాలు చేయలేకపోయాము. ఒక 4 సంవత్సరాలు కరోనా కారణంగా చేయలేకపోయాము. 19వ సంవత్సరం ఇది మాకు. మా యూత్ వారు నాకు ఫుల్ సహకరించడం వల్ల ఈ కార్యక్రమం చేస్తున్నాము. దానికి తోడు మన చింతలపూడి సత్యనారాయణ గారు సహకారం. వార్తలు ముగించే ముందు ముఖ్య అంశాలు మరోసారి. న్యూ ఇయర్ సందర్భంగా పలు ఆంక్షలు విధించిన పోలీస్ కమిషనర్ క్రాంతి రాణా టాటా. నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరిక. నగరంలోని ప్రధాన రోడ్లు ఫ్లైఓవర్లు మూసివేస్తున్నట్లు ప్రకటన. 32వ డివిజన్లో 17 లక్షల వ్యయంతో నిర్మించనున్న ఎస్సీ కమ్యూనిటీ హాల్ పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే మల్లాది విష్ణు. సీఎం జగన్తోనే రాష్ట్ర అభివృద్ధి సాధ్యమని వెల్లడి. మున్సిపల్ కార్మికుల డిమాండ్ల పరిష్కారంపై చర్యలు తీసుకుంటామన్న మంత్రి ఆదిమూలపు సురేష్. కార్మికుల సమ్మె ప్రజలపై ప్రభావం చూపకుండా అన్ని చర్యలు తీసుకుంటామని స్పష్టం. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో జిల్లాలో ఓటరు చైతన్యంపై ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించున్నామన్న కలెక్టర్ ఢిల్లీరావు. పోలింగ్ కేంద్రాలు ఎక్కడ ఉన్నాయో తెలియజేసే విధంగా ప్రజలకు చైతన్యం కలిగిస్తామని వెల్లడి. ఎస్డీవీ న్యూస్ సమాప్తం. నమస్కారం.